కవచం ఉన్నది ఇక్కడ. ఎందుకు కవచము? వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా. అది కొంతమంది నోరు తెరిస్తే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అబ్బా, మాటలు కోటలు దాడుతూ ఉంటాయి. ఆ మాటలు మామూలు మాటలు కాదు, అట్లా ఇట్లా మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, నువ్వు మాట్లాడే ప్రతి మాట తీర్పులోకి వస్తుంది. ఒకరోజు ప్రభువో అక్కో నువ్వు అక్కడ అలా మాట్లాడావు కదా, నేను ఎప్పుడు మాట్లాడాను ప్రభువా? ఇదిగో పలానా సమయంలో పలానా వాళ్ళ దగ్గర ఈ మాట మాట్లాడావని రికార్డ్ అయి ఉంటుంది. అన్నీ లెక్కలోకి వస్తాయి, తీర్పులోకి వస్తాయి. నేను ఎప్పుడు మాట్లాడాను? నువ్వు మళ్ళీ బొంకుతావు, నువ్వు తప్పించుకుంటావు. మామూలు మనిషివి కాదు నువ్వు, అన్నీ కూడా అంటావు. కానీ దేవుడు అన్నీ రాసి పెట్టుకుంటాడు, రికార్డుకి సహా రాసి పెట్టుకొని ఆన్ చేస్తాడు. టేప్ రికార్డు ఆన్ చేస్తే మొత్తం వస్తూ ఉంటుంది. ఎలా కుట్రలు చేసావు, ఏ ఇంట్లోకి వెళ్ళి ఏ కుట్రలు చేసి ఎలా మాట్లాడావో అంత లిస్ట్ వస్తూ ఉంటుంది. ఇప్పటికే నీ మాటలు బట్టి కొన్ని కుటుంబాలు చిన్నభిన్నమైపోయాయి. నీ మాటలు బట్టి కొన్ని కుటుంబాలు నాశనమైపోయాయి. భార్య భర్తలు విడిపోయారు. నువ్వు మాటలు బట్టి. నువ్వేమో సరదాగా ఉన్నావు, సంతోషంగా, ఆ కొంపలు కొల్లరైపోతుంటే. నీ మాటలు బట్టి ఆ కుటుంబాలు చిన్నభిన్నం అవుతున్నాయే. మరి నీ కంఠానికి కవచం ఉండాలి. అనవసరమైన మాట్లాడకుండా ఎంతమందిని బాధించావు నీ మాటల చేత. నువ్వు మాట్లాడే మాట తుపాకి గొల్ల కంటే పవర్ఫుల్గా, బాకు పోట్ల కంటే భయంకరంగా వేధిస్తూ ఉంటాయి. నీకు అర్థం కావట్లా. నువ్వు మాట్లాడే మాటలతో వాళ్ళు నలిగిపోతున్నారు. ధరని అందుకే అంటాడు, నీ కంఠానికి నీ కందరానికి కవచం ఉండాలి.